హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం నేపాల్లో ప్రత్యేకమైన సజీవ దేవత యొక్క నివాసం కుమారీఘర్ సందర్శిద్దాం. కుమారీఘర్ కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లో ఉంటుంది. కాఠ్మండు దర్బార్ స్క్వేర్ కూడా సందర్శిద్దాం. ఈ వీడియోలో కుమారి సజీవ దేవత ఎవరు, ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలవుతుంది, కుమారిని ఎలా ఎన్నుకుంటారు, అదేవిధంగా కాఠ్మండు దర్బార్ స్క్వేర్ రాజభవనం, ఈ రాజభవనం సమీపంలో ఉన్న పురాతన ఆలయాలు మరియు ఇతర కట్టడాల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం రండి. కుమారీఘర్ సజీవ దేవత యొక్క నివాసం కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లో ఉంటుంది. కాఠ్మండు దర్బార్ స్క్వేర్ కాఠ్మండు సిటీలో తామెల్ ఏరియాలో ఉంటుంది. మోస్ట్లీ మనం కాఠ్మండులో తామెల్ ఏరియాలోనే స్టే చేస్తాం. మీరు కనుక తామెల్ ఏరియాలో స్టే చేస్తే మోస్ట్లీ మీ హోటల్ నుంచి కాఠ్మండు దర్బార్ స్క్వేర్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. పశుపతినాథ్ ఆలయం నుంచి కాఠ్మండు దర్బార్ స్క్వేర్ 6.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కాఠ్మండు దర్బార్ స్క్వేర్ ఎంట్రన్స్. ఇక్కడి వరకే వెహికల్స్ అలౌ చేస్తారు. రండి కాఠ్మండు దర్బార్ స్క్వేర్ సందర్శిద్దాం. ఇక్కడ నుంచి మనం ఒక 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే రియల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ మార్గానికి రెండు వైపులా రెస్టారెంట్స్, కేఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొంత షాపింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ నుంచి మన కాఠ్మండు దర్బార్ స్క్వేర్ మొదలవుతుంది. రెండు వైపులా ఉన్న సింహాలు మనకి వెల్కమ్ చెబుతున్నాయి. ఈ కుడివైపు ఉన్నది రాయల్ ప్యాలెస్ లోని భాగం. కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లోని అన్ని ప్రదేశాలు సందర్శించి చివరిగా రాయల్ ప్యాలెస్ సందర్శించి ఈ మార్గం నుంచి బయటికి వస్తాం. ఈ రాయల్ ప్యాలెస్ ని మీరు గమనిస్తే ఎర్రని ఇటుకలు, కలపతో చెక్కిన అందమైన కిటికీలు, తలుపులతో అద్భుతంగా నిర్మించారు. ఇది ఒరిజినల్ నేపాల్ ఆర్కిటెక్చర్. దీన్ని నేవారీ కళ, నేవారీ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. ఆ వుడెన్ వర్క్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రదేశంలో మనం టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ 500 నేపాలీ రూపీస్, మన ఇండియన్ కరెన్సీలో 315 రూపాయలు. మనం కాఠ్మండు దర్బార్ స్క్వేర్ మరియు కుమారీఘర్ సందర్శించే ముందు కాఠ్మండు దర్బార్ స్క్వేర్ గురించి షార్ట్ గా తెలుసుకుందాం. నేపాల్లో 3 దర్బార్ స్క్వేర్లు ఉన్నాయి, అంటే 3 రాజ్యాలు. పఠాన్ దర్బార్ స్క్వేర్, బసంతపూర్ దర్బార్ స్క్వేర్, బఖ్తపూర్ దర్బార్ స్క్వేర్. పఠాన్ దర్బార్ స్క్వేర్ అతి పురాతన దర్బార్ స్క్వేర్. ఆల్రెడీ దానిపై డీటెయిల్డ్ వీడియో చేశాను. 12వ శతాబ్దం నుంచి కాఠ్మండు లోయను, పఠాన్ దర్బార్ స్క్వేర్ ను రాజధానిగా చేసుకొని మల్లరాజులు పరిపాలించారు. మల్లరాజుల్లో అన్నదమ్ముల పిల్లలు విడిపోయి 3 రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అవి పఠాన్ దర్బార్ స్క్వేర్, బఖ్తపూర్ దర్బార్ స్క్వేర్, బసంతపూర్ దర్బార్ స్క్వేర్. ఆల్రెడీ మన ఛానల్లో పఠాన్ దర్బార్ స్క్వేర్ పై సపరేట్ వీడియో చేశాను. చాంగు నారాయణ ఆలయంలో బఖ్తపూర్ దర్బార్ స్క్వేర్ చూపించాను. ఇది వసంతపూర్ దర్బార్ స్క్వేర్. కాఠ్మండు సిటీలో ఉండడం వల్ల దీన్ని కాఠ్మండు దర్బార్ స్క్వేర్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా హనుమాన్ దోకా అని కూడా పిలుస్తారు. 1979లో కాఠ్మండు దర్బార్ స్క్వేర్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. 1934 మరియు 2015లో వచ్చిన భూకంపం వల్ల ఈ ప్రదేశంలో చాలా భవనాలు, ఆలయాలు దెబ్బతిన్నాయి. వివిధ దేశాల సహాయంతో కొన్ని నిర్మాణాలను పునర్నిర్మించారు. రండి ఇప్పుడు మనం సజీవ దేవత నివాసం కుమారీఘర్ రాజభవనం, ఈ రాజభవనం సమీపంలో ఉన్న పురాతన ఆలయాలు సందర్శిద్దాం. ఈ ఎడమవైపు ఉన్నదే కుమారీఘర్. ఈ భవనాన్ని ట్రెడిషనల్ నేపాలీ ఆర్కిటెక్చర్, నేవారీ నిర్మాణ శైలిలో నిర్మించారు. భవన నిర్మాణం మరియు ఆ వుడెన్ వర్క్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ భవనం యొక్క ప్రత్యేకత ఏంటంటే 1934 మరియు 2015లో సంభవించిన భూకంపం వలన ఈ చుట్టూ ఉన్న భవనాలన్నీ దెబ్బతినగా ఈ భవనానికి మాత్రం చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు. దీనితో ఈ ప్రాంత ప్రజలకు వారి యొక్క ఆచారాల పట్ల మరింత నమ్మకం పెరిగింది. ఈ భవనంపై వుడెన్ వర్క్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు ఈ కుమారి ఎవరు,
ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది, కుమారి ఎంపిక ఎలా జరుగుతుంది, ఇలా మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. కుమారీగర్ 1757లో మల్ల వంశానికి చెందిన రాజు జయప్రకాష్ మల్ల కుమారి అనే సజీవ దేవత నివాసంగా ఉండేందుకు నిర్మించారు. కుమారిని దేవత తుల్జా భవానీ యొక్క అవతారంగా భావిస్తారు. ఆమె రాజకుటుంబానికి మరియు దేశానికి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. రాజు జయప్రకాష్ మల్లతో కులదైవం తుల్జా భవానీ మాత ప్రతిరోజు త్రిపాస అనే పాచికల ఆట ఆడేది. కాకపోతే భవానీ మాత ఇలా రాజుకు కనిపిస్తున్నట్లు, తనతో పాచికలు ఆడుతున్నట్లు ఇతరులకు తెలియకూడదు అనే నియమం పెట్టింది. కానీ ఒకరోజు రాజు భార్య చూసేసింది. దీనితో భవానీ మాత కోపంతో రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. రాజు అమ్మవారిని క్షమించమని ప్రాధేయపడడంతో ఒక చిన్న బాలిక రూపంలో తిరిగి వస్తానని చెప్పింది. అప్పటి నుండి కుమారి సాంప్రదాయం ప్రారంభమైంది. ఇప్పుడు మనం కుమారిని ఎంచుకునే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. కుమారిని ఎంచుకునే ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. అది చాలా డెప్త్ లో ఉంటుంది. మీకు షార్ట్ గా చెప్తాను. కుమారి శాక్య వంశంలోని బౌద్ధ కుటుంబం నుండి ఎంపిక చేయబడుతుంది. కుటుంబం యొక్క సామాజిక స్థితి మరియు ఆర్థిక నేపథ్యం కూడా పరిగణంలోకి తీసుకోబడతాయి. ఎందుకంటే కుమారి ఎంపికైన తర్వాత ఆ కుటుంబం ఆమెను దేవతగా గౌరవించాలి. బాలిక వయసు 3 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆమె శరీరంపై గాయాలు లేదా మచ్చలు ఉండకూడదు. ఇంకా చాలా లక్షణాలను పరిశీలిస్తారు. ఆమె జాతకంలో 32 శుభ లక్షణాలు ఉండాలి. ఇవి దేవతకు సంబంధించినవిగా భావిస్తారు. చివరిగా ధైర్య పరీక్ష. ఇది కుమారి ఎంపికలో అత్యంత ఆసక్తికరమైన మరియు నాటకీయమైన దశ. ఈ పరీక్షలో బాల్య ధైర్యాన్ని మరియు ఆమెలో దైవిక శక్తి ఉందా లేదా అని తెలుసుకుంటారు. ఒక చీకటి గదిలో బాలికను ఉంచుతారు. అక్కడ భయంకరమైన ముసుగులు ధరించిన నృత్యకారులు నృత్యం చేస్తారు. తలలు నరికిన జంతువులు గదిలో ఉంచబడతాయి. ఆ గదిలో రక్తం వాసన మరియు విచిత్ర శబ్దాలు ఉంటాయి. ఈ సమయంలో బాలిక భయపడకూడదు, ఏడవకూడదు, భయాందోళన చెందకూడదు. ఆమె శాంతంగా ఉంటే ఆమెలో దేవతా శక్తి ఉన్నట్లు భావిస్తారు. ఈ పరీక్ష సాధారణంగా దసరా ఉత్సవ సమయంలో రాత్రి సమయంలో జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేసిన బాలికను పూజారులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు మరియు రాజకుటుంబం ఆమోదిస్తారు. ఎంపికైన తర్వాత ఆమె కుమారీగర్లో నివసిస్తుంది. ఆమెను రాకుమార్తెల జాగ్రత్తగా చూసుకుంటారు. కుమారి సాంప్రదాయం నేపాల్లో హిందూ మరియు బౌద్ధ మతాల మధ్య ఐక్యతను సూచిస్తుంది. ఆమె హిందూ దేవత తుల్జా భవానీ యొక్క రూపంగా భావించబడుతుంది. కానీ ఆమె బౌద్ధ కుటుంబం నుండి ఎంపిక చేయబడుతుంది. పూర్వం రాజు ప్రతి సంవత్సరం కుమారి ఆశీర్వాదం తీసుకునేవాడు. ఇది అతని పాలనకు దైవిక అనుమతిగా భావించబడేది. రాచరికం లేని ఈ రోజుల్లో కూడా రాష్ట్రపతి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఇక 3 నుంచి 7 సంవత్సరాల బాలిక కుమారిగా ఎన్నికైన తర్వాత ఎప్పటి వరకు కుమారిగా కొనసాగుతుంది అంటే ఆమెకు మొదటి ఋతుస్రావం వచ్చే వరకు లేదా శరీరం నుండి రక్తం వచ్చే వరకు కొనసాగుతుంది. అంటే చిన్న గాయం వల్ల తన శరీరం నుంచి రక్తం బయటికి వచ్చిన కుమారిగా కొనసాగదు. కొత్తగా మరో బాలికను కుమారిగా ఎన్నుకుంటారు. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఈ ప్రాంగణంలోకి చేరుకుంటాం. చుట్టూ 3 అంతస్తుల భవనం ఉంటుంది. లోపల వీడియో తీయకూడదు, పెద్దగా మాట్లాడటం చేయకూడదు. 1 నిమిషం కుమారి అలా కిటికీలోంచి బయటికి వస్తుంది. ఆ బాలిక కుమారిగా ఉన్నంత వరకు తనను తుల్జా భవానీ మాత ప్రతిరూపంగా భావిస్తారు. రండి, ఇప్పుడు మనం కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లో ఉన్న రాజభవనం మరియు ఇతర ఆలయాలు సందర్శిద్దాం. కుమారి గారికి ఎదురుగా ఉన్న ఈ వీధిలో మనం చూడవలసిన మిగతా ప్రదేశాలు ఉంటాయి. కుమారి గారికి పక్కనే ఉన్న ఈ ఆలయం త్రైలోక్య మోహన నారాయణ ఆలయం. ఇది ఆలయ బ్యాక్ సైడ్. దీని వెనుక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. రండి చూద్దాం. ఈ ఆలయాన్ని మీరు గమనిస్తే నార్మల్ గా నేపాల్ ఆర్కిటెక్చర్ ఎర్రని ఇటుకలు కలపతో పగోడా స్టైల్లో నిర్మిస్తారు. ఈ ఆలయానికి మాత్రం ఎర్రని ఇటుకలు కనిపించకుండా తెల్లని సున్నం వేశారు.
ఇంద్ర జాతర సమయంలో ఈ ఆలయం దగ్గర దశావతారాల నృత్యం చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఆలయం ముందున్న గరుత్మంతుని చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా చెక్కారు. దీనికి ఇటువైపు అలాంటి ఆలయమే ఉంది. ఇది మజుదేగా ఆలయం, అంటే నేపాలీ భాషలో మహాదేవ ఆలయం, శివాలయం. ఈ ఆలయాన్ని రాణి రిద్దిలక్ష్మి నిర్మించారు. అందుకే దీన్ని రిద్దిలక్ష్మి ఆలయం అని పిలుస్తారు. కానీ ఇది లక్ష్మీదేవి ఆలయం కాదు, శివాలయం. ఇక్కడ నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెనక్కి వెళితే ఒక ప్రత్యేకమైన భవనం ఉంది. ఇదే నేను చెప్పిన ప్రత్యేకమైన భవనం, కాష్ట మండపం. దీనిని 12వ శతాబ్దంలో ఒకే వృక్షం కలపతో నిర్మించారు. ఇంత పెద్ద భవనం కేవలం ఒకే వృక్షం కలపతో నిర్మించారు. అంటే అది ఎంత పెద్ద వృక్షమో ఆలోచించుకోండి. అందుకే దీనిని కాష్ట మండపం అని పిలుస్తారు. నేపాలీ భాషలో ఒకే వృక్షంతో నిర్మించిన మండపం అని అర్థం. దీనివల్లే ఈ ప్రాంతానికి కాఠ్మండు అనే పేరు వచ్చింది. ఒరిజినల్ గా కాఠ్మండు అసలు పేరు కాంతిపూర్. దీన్ని ప్రయాణికులు మరియు వ్యాపారస్తులకు విశ్రాంతి స్థలంగా నిర్మించారు. ఇప్పుడు ఈ భవనం మధ్యలో గోరఖ్నాథ్ మూర్తిని ఏర్పాటు చేశారు. గోరఖ్పూర్ లో ఉన్న గోరఖ్నాథ్ గురించి మీకు తెలుసు కదా. పశుపతినాథ్ ఆలయ సమీపంలోనే ఆయన తపస్సు చేశారు. గోరఖ్నాథ్ గోర్ఖా రాజుని ఆశీర్వదించిన తర్వాత మల్లరాజులపై విజయం సాధించి కాఠ్మండు లోయను జయించాడు. అందుకే గోరఖ్నాథ్ ను ఇందులో ప్రతిష్ఠించారు. ఒకే వృక్షం కలపతో చేసిన మండపం చాలా ప్రత్యేకంగా ఉంది. రండి ఇప్పుడు మనం తిరిగి వెనక్కి వెళ్ళి మిగతా ప్రదేశాలు సందర్శిద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ఆలయం వినాయకుని ఆలయం. ఇది చిన్న ఆలయమైన ఈ ప్రదేశంలో చాలా ఫేమస్. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ వినాయకుడిని ప్రార్థించి మొదలు పెడతారు. అందుకే చూడండి, చిన్న ఆలయమైన ఈ ఆలయం చుట్టూ రాగి బంగారు పూతతో ఎలా అలంకరించారో. తిరిగి మనం ఈ ప్రదేశానికి చేరుకుంటాం. కుమారి గారికి ఎదురుగా ఉన్న వీధిలో ముందుగా మనకు కనిపించేది ఈ యూరోపియన్ స్టైల్ బిల్డింగ్. ఇది కూడా రాజభవనంలోని ఒక భాగమే. దీన్ని కొత్తగా నిర్మించారు. 1908లో రాణా వంశం పాలనలో నిర్మించబడిన ఈ భవనం సాంప్రదాయ నేపాలీ నిర్మాణానికి భిన్నంగా యూరోపియన్ నియో క్లాసికల్ శైలిలో నిర్మించారు. దీనిని రాజు ఆస్థాన సమావేశాలకు వినియోగించేవారు. మనం ప్యాలెస్ లోకి ఇక్కడి నుంచే లోపలికి ఎంటర్ అవుతాం. రండి ముందుకు వెళ్దాం. ఈ ఎడమవైపు నేపాల్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ లో ఉన్న ఈ ఆలయం మధ్యో పార్వతీ ఆలయం, అంటే నేపాలీ భాషలో మహాదేవ్ పార్వతీ ఆలయం, శివపార్వతుల ఆలయం. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ రైట్ సైడ్ ఉన్నది కూడా రాజభవనంలోని భాగమే. ఇది రాజభవనంలో నిర్మించిన పురాతన భాగం, ఓల్డ్ ప్యాలెస్. అలా మనం ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ ప్రాంగణం చేరుకుంటాం. ఈ ప్రాంగణంలో మనకి ముందుగా కనిపిస్తున్న ఈ ఆలయం చేసిందేగా ఆలయం, అంటే శ్రీకృష్ణ ఆలయం. ఈ ఆలయాన్ని నేపాలీ నిర్మాణ శైలిలోనే ఆక్టోగనల్ షేప్ లో నిర్మించారు. ఈ ప్రదేశంలో కూడా పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆ వెనుక రాజభవనం ఎంట్రన్స్ ఉంది. ప్యాలెస్ లో వెనుక ఈ ప్రదేశంలో శ్వేత భైరవ ఆలయం ఉంది. ప్రస్తుతం క్లోజ్ చేసి ఉన్నారు. ఈ ఆలయాన్ని సంవత్సరంలో ఒక్కరోజు ఇంద్ర జాతర సమయంలో మాత్రమే ఓపెన్ చేస్తారు. కాకపోతే ఒక కిటికీ ఓపెన్ లో ఉంటుంది, మనం దర్శించుకోవచ్చు. ప్రస్తుతం అది కూడా ఓపెన్ చేయలేదు. ఇది కింగ్ ప్రతాపమల్ల స్టాచ్యూ. ఇప్పుడు మనం
చూస్తున్న ఈ దర్బార్ స్క్వేర్ కు ఒక రూపం ఇచ్చింది ఈయనే. ఈ కుడివైపు ఉన్నది జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయంపై ఏరోటిక్ కార్వింగ్స్ ఉంటాయి. సెక్స్ ఎడ్యుకేషన్ కోసం కామసూత్ర శిల్పాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మనం తిరుగుతున్నంతసేపు ఒక 300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. జస్ట్ ఇమాజిన్ అప్పట్లో ఎలా ఉండేదో. రండి ఇంకా ముందుకు వెళ్దాం. అలా ముందుకు వస్తే ఈ కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లో మరో హైలైట్ కాలభైరవ స్టాచ్యూ ఉంటుంది. ఇదే కాలభైరవ స్టాచ్యూ. ఇది శివుని యొక్క ఉగ్ర రూపం. ఈ విగ్రహం 17వ శతాబ్దంలో వరి పొలాల్లో లభించింది. ప్రతాపమల్ల దీనిని తన రాజ్యంలో స్థాపించారు. దీన్ని పరిశీలించినప్పుడు ఇది 5 లేదా 6వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. కాలభైరవ విగ్రహాలన్నీ గంభీరంగా ఉగ్ర రూపంతో ఉంటాయి. కానీ ఈ కాలభైరవ స్టాచ్యూ చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. ఇలాంటి కాలభైరవ స్టాచ్యూ ఇంకెక్కడా ఉండదు. కానీ దీన్ని ఎవరు చెక్కారు, ఎందుకు ఇలా చెక్కారనేది ఎవ్వరికీ తెలియదు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ ఎడమవైపు రాతితో నిర్మించిన ఆలయం భువనేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఎదురుగా ఉన్న ఈ ఆలయం కోటిలింగేశ్వర్ ఆలయం. కుడివైపు ఉన్న ఈ తెల్ల రంగు ఆలయం కాగేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇది నేపాల్ ఇండియన్ ఆర్కిటెక్చర్ మిక్స్ లో ఉంది. కింద భాగం నేపాల్ ఆర్కిటెక్చర్, పైన ఇండియన్ ఆర్కిటెక్చర్. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళితే కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లోని మరో ఎండ్ కి వెళ్తాం. ఇక్కడ నుంచి కూడా మనం కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లోకి ఎంటర్ అవ్వచ్చు. టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడే టికెట్ తీసుకోవచ్చు. రోడ్డు అవతల మరో ప్రధాన ఆలయం ఉంది, రండి చూపిస్తాను. ఇది మహేంద్రేశ్వర్ ఆలయం. ఈ ఆలయాన్ని 1561వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని నేపాల్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారు. కాకపోతే నేపాల్ ఆర్కిటెక్చర్ లో ఇటుకలు కలపతో నిర్మిస్తారు. ఈ ఆలయాన్ని మార్బుల్స్ తో నిర్మించారు. మహేంద్రమల్ల నిర్మించడం వల్ల దీన్ని మహేంద్రేశ్వర్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. రండి ఇప్పుడు మనం తిరిగి వెనక్కి వెళ్లి రాయల్ ప్యాలెస్ సందర్శిద్దాం. ఇక్కడ ఎడమవైపు పెద్ద ఆలయం కనిపిస్తుంది కదా, అది మల్లరాజుల కులదైవం తుల్జా భవానీ మాత ఆలయం. ప్యాలెస్ లోపల ఉంటుంది. దసరా రోజు మాత్రమే సామాన్య ప్రజలు దర్శించుకోవడానికి వీలుంటుంది. నార్మల్ డేస్ లో అలౌ చేయరు. ఈ కాఠ్మండు దర్బార్ స్క్వేర్ లో ఉన్న ఆలయాలన్నీ క్లోజ్ లోనే ఉన్నాయి. మనం ప్రస్తుతం దర్శించుకోలేం. ఈ ఆలయాలను ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే భక్తుల కోసం ఓపెన్ చేస్తారు. కానీ ప్రతిరోజు పూజారులు వచ్చి ఆలయాన్ని శుభ్రం చేసి దీపారాధన చేసి వెళ్తారు. ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవడానికి ఇక్కడ నుంచి కూడా మార్గం ఉంది. కాకపోతే ఇప్పుడు అలౌ చేయట్లేదు. అటువైపు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, ఇది మల్లరాజుల కంటే పూర్వం 4-5 శతాబ్దాల్లో పాలించిన లిచ్చావి రాజుల శిల్పం. దీనివల్ల ఈ ప్రదేశానికి హనుమాన్ దోకా అనే పేరు వచ్చింది. ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతాం. ఇలా లోపలికి ఎంటర్ అవగానే ముందుగా మనకి యూరోపియన్ స్టైల్లో నిర్మించిన పెద్ద దర్బార్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళితే ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతాం. మనం ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఈ ప్రదేశానికి వస్తాం. దీన్ని లోహన్ చౌక్ లేదా వసంతపూర్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్యాలెస్ నిర్మాణం చూడండి. ట్రెడిషనల్ నేపాల్ ఆర్కిటెక్చర్ లో ఎంత అద్భుతంగా నిర్మించారో. ఎర్రటి కాల్చిన ఇటుకలు, నల్లని కలప, ఆ కలపతో చెక్కిన అందమైన కిటికీలు, తలుపులు ఎంత బాగుందో చూడండి. నేపాల్ హిమాలయ పర్వతాల్లో ఉంది. అంటే ఈ ప్రదేశాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. దీన్ని తట్టుకునే విధంగా కలప, కాల్చిన ఇటుకలతో ప్యాలెస్ నిర్మించారు. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే నాసల్ చౌక్ లోకి వెళ్తాం. ఈ చౌక్ మల్లరాజుల కాలంలో ప్రధాన ఆస్థానంగా ఉండేది. ఇక్కడ రాజు ఉత్సవాలు మరియు సభలు నిర్వహించేవాళ్ళు. చాలా బాగుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, కానీ వీడియో తీయకూడదు. కాఠ్మండు లోయలో 3 పురాతన రాజ్యాలు ఉన్నాయి. పఠాన్ దర్బార్ స్క్వేర్ పై ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను. చాంగు నారాయణ ఆలయం వీడియోలో భక్తపూర్ దర్బార్ స్క్వేర్ చూపించాను. ఈ వీడియోలో కాఠ్మండు దర్బార్ స్క్వేర్ చూపించాను. మీకు వీలైతే 3 సందర్శించండి, లేదంటే ఖచ్చితంగా ఒక్కటైనా సందర్శించండి. ఇలా తిరిగి మనం బయటికి వస్తాం. స్టార్టింగ్ లో టికెట్ తీసుకున్నాం కదా, అక్కడికి వస్తాం. ఇంతటితో మన కుమారీఘర్ కాఠ్మండు దర్బార్ స్క్వేర్ సందర్శన పూర్తయింది.
నేపాల్ వీడియోస్ అన్ని నేపాల్ ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.